అందరికీ నమస్కారం. నా పేరు కార్తీక్. మీరు చూస్తున్నారు మూవీ మేనేజర్ ఛానల్. ఈరోజు 'అల్లు అర్జున్' గారి అప్‌కమింగ్ మూవీస్ గురించి మాట్లాడబోతున్నాం. 'అల్లు అర్జున్' గారు 'అట్లీ' మూవీ ఎంతవరకు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది? అలాగే 'లోకేష్ కనగరాజ్' 'అల్లు అర్జున్' మూవీ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది? 'త్రివిక్రమ్' గారు 'గాడ్ ఆఫ్ వార్' అసలు మన 'అల్లు అర్జున్' గారితో చేయబోతున్నారా లేదా? 'సందీప్ రెడ్డి వంగ' అసలు 'అల్లు అర్జున్' గారితో మూవీ చేయబోతున్నారా లేదో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. 'పుష్ప' సిరీస్ తర్వాత 'అల్లు అర్జున్' గారి రేంజ్ పాన్ ఇండియా లెవెల్‌లో పెరిగిపోయింది. నార్త్‌లో అయితే ఆయన ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయింది. బన్నీ అయితే సింపుల్ కమర్షియల్ మూవీస్ చేయడు. బిగ్ స్కేల్ మూవీస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ మాత్రం చేస్తున్నారు. కొన్ని సినిమాల్లో స్కేల్, కాస్టింగ్ కూడా పాన్ ఇండియా లెవెల్‌లో, ఇంటర్నేషనల్ లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ మూవీ గురించి మాట్లాడుతుంటే 'A22' అట్లీ గారు ఆల్రెడీ 'జవాన్' మూవీ తోటి బ్లాక్ బస్టర్ అయితే కొట్టేశారు. ఇప్పుడు బన్నీ తోటి పాన్ ఇండియా రేంజ్‌లో బిగ్ స్కేల్ మూవీ తీయబోతున్నారు. ఈ మూవీ బడ్జెట్ అయితే అరౌండ్ 800 క్రోర్స్ పెట్టబోతున్నారంట. ఈ మూవీ నుంచి ఇప్పుడు వరకు అనౌన్స్‌మెంట్, ఒక అప్డేట్ తప్ప ఎటువంటి కంటెంట్ గానీ, ఎటువంటి జోనర్ కానీ అసలు ఏమి రిలీజ్ చేయట్లేదు. ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా బయటకి రాలేదు. ఇక బయట తిరిగే రూమర్ ఏంటంటే ఇందులో బన్నీ మల్టిపుల్స్ రోల్ చేయబోతున్నారంట. ఇక రీసెంట్ రూమర్ ఏంటంటే రష్మిక ఒక విలన్ క్యారెక్టర్ కింద చేయబోతున్నారని బయట టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ అయితే అరౌండ్ 35% షూటింగ్ ఇంకా అయిందంట. ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ లోపు ఈ సినిమా షూటింగ్ బన్నీ గారైతే కంప్లీట్ చేసుకోబోతున్నారు. నెక్స్ట్ మూవీ గురించి మాట్లాడుకుంటే 'A23' ఇదైతే నా పర్సనల్ ఫేవరెట్ మామ. లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ అంటేనే ఒక హైప్ క్రియేట్ అవుతది. తెలుసు మామ తెలుసు. కూలీ అయితే పెట్టింది. రాడ్ అయితే పెట్టింది కాబట్టి అటు ఇటుగా కొంచెం ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి. అలా అయితే మరి కూలీ ఇచ్చింది లోకేష్ కనగరాజే కాబట్టి మన 'విక్రమ్' ఇచ్చింది కూడా లోకేష్ కనగరాజే కదా! జస్ట్ ఫామ్‌లో లేడు అంతే. ఒక్కసారి ఫామ్‌లోకొస్తే 'విక్రమ్' లాంటి మూవీ పడతది. మళ్ళీ పడతది. కమ్‌బ్యాక్ ఖచ్చితంగా చేస్తాడు. అలాగే ఈ మూవీకి మన అనిరుద్ అయితే మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. 'మైత్రి' మూవీ మేకర్స్ అయితే ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేయబోతున్నారంట. ఈ ఇయర్‌లోనే అక్టోబర్‌లో అయితే షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. నెక్స్ట్ మూవీ గురించి మాట్లాడుకుంటే 'పుష్ప 3' ఈ 2 మూవీలు ఇచ్చిన హైప్ కన్నా 'పుష్ప 3'కి ఇచ్చే హైప్ మామూలుగా ఉండదు. ఇక 'ర్యాంపేజ్' చూసిస్తారు అల్లు అర్జున్ గారైతే. సుకుమార్ గారైతే బేసిక్ స్టోరీ అయితే లైన్ చేసుకున్నారు గానీ, మధ్యలో మన 'రామ్ చరణ్' గారి మూవీ గురించి కొంచెం 'పుష్ప 3'ని బ్రేక్ అయితే ఏసారు. అల్లు అర్జున్ మన 'రామ్ చరణ్' గారి మూవీ అయిపోయిన తర్వాత ఫుల్ స్క్రిప్ట్ అయితే రెడీ చేసుకొని 'పుష్ప 3' స్టార్ట్ చేయబోతున్నారు. ఇది ఆల్మోస్ట్ అయితే 2028లో రిలీజ్ అవుతది. కొంటే త్రివిక్రమ్ గారితోటి ఒక సినిమా తీయబోతున్నారని చిన్న రూమర్ అయితే బయటకొచ్చింది. 'గాడ్ ఆఫ్ వార్' అనేది ఒక మైథాలజీ మూవీ. ఫస్ట్ ఎన్టీఆర్ గారితో చెప్పారు. కానీ తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ గారికి వచ్చింది ఆ మూవీ. మళ్ళీ ఏమైందో తెలీదు గానీ మళ్ళీ అల్లు అర్జున్ ఎన్టీఆర్ గారే ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ అయితే ఆల్మోస్ట్ ఎన్టీఆర్ గారు చేయబోతున్నారు. దాని నెక్స్ట్ పాయింట్ కొని మాట్లాడుకుంటే 'సందీప్ రెడ్డి వంగ' తోటి మన అల్లు అర్జున్ గారు అయితే ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారని చిన్న రూమర్ అయితే బయటకొచ్చింది. మొన్నటి వరకు అయితే అది రూమర్ గానీ స్ప్రింట్ అయింది గానీ ఈ సిరీస్ వాళ్ళైతే అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేశారు. అల్లు అర్జున్ గారి మన 'సందీప్ రెడ్డి వంగ' మూవీ ఖచ్చితంగా ఉంటది. అది కూడా సిరీస్ వాళ్ళైతే ప్రొడ్యూస్ చేయబోతున్నారు ఈ మూవీ. 'వంగత' మూవీ అంటే కొంచెం వల్గర్ లాగే ఉంటది. ఏ రేటెడ్ ఇదైతే కన్ఫర్మ్. ఈ మూవీ గురించి ఒక అప్డేట్ చెప్పాలంటే ఇదైతే ఏ రేటెడ్ మూవీ అయితే అవుతది. నా ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం తడబడుతున్నాను. కొంచెం ఫ్రీగా మాట్లాడకపోతున్నా గానీ ఈ ఛానల్‌లో చాలా కంటెంట్ అయితే బయటకి రాబోతుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కింద కామెంట్ చేసుకోండి. ఏ సినిమా ఈ 4 సినిమాల్లో ఏ సినిమా మీ ఫేవరెట్టో కింద కామెంట్ చేయండి. జై హింద్.